చేర్చున్నట్లు చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపెను. కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపెను. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేపట్టి నడిపును శిఖరముపై నిలుపును. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే నా పాపములు భరించే. నా కొరకై మరణించే నా పాపములు భరించే. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. చెయ్యి విడువడు ఎన్నడు ఎడబాయడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు ఎడబాయడు ఎన్నడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. మరి చక్కటి పాట పాడినటువంటి మరి లేయా అన్నారు, మరి దేవరాజ్ సిస్టర్ ఉన్నారు ఇక్కడ, కాబట్టి వారికి మరి ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే కదా, మన ప్రభు కన్న తల్లిలాగా కౌగిట్లో చేర్చుకుంటాడు. ఎవరు వదిలివేసినా వదిలివేసే దేవుడు కాదు ఆయన. మరి చేయి పట్టుకొని మనకు చక్కటి ఆలోచన చెప్తూ మన జీవితాంతం నడిపించేవాడు మన ప్రభు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం నిజంగా మన ధన్యత. మరి ఇప్పుడు మనకు సహోదరి రూత్ వెంకటేష్ వాక్యాన్ని అందిస్తారు. మరి యజ్జక్క రాలేదు, మీకు అందరికీ తెలిసినదే, పరిచయం అయినదే ఇంతకు ముందే. మరి ఇంతకు ముందు కూడా జూమ్ లో వాక్యం చెప్పినారు కాబట్టి అందరికి తెలిసిన సహోదరినే. అయితే వారి భర్త మరి వెంకటేష్ గారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు కాబట్టి ఆయన కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా అలాగే మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. మరి సమయాన్ని ఇప్పుడు సహోదరి రూత్కు అప్పగిస్తున్నాం. వందనాలక థ్యాంక్ యూ. జమ్లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికీ ప్రభునామంలో వందనాలు.
అలాగనే ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, ప్రభుల ప్రభు అయిన మన యేసుక్రీస్తుల వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కేజీఎమ్మ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది 3 నెలల 4 నెలలు అయింది అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ప్రభు కృపను బట్టి. అయితే ఆ, చాలా విషయాలు మనము ఇంతకుముందు ఆ, ధ్యానించినాము. అయితే ఇప్పుడు శిష్యరికం అంటే ఏమి అనే అది కొంచెము ఎక్కువగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనల్ని శిష్యులుగా చేసినట్లు అనేకులను శిష్యులుగా చేయమని ఆయన ఈ లోకం నుండి మరి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట అది. అయితే యోహాను సువార్తలో ఎక్కువగా మొదట ఆయన శిష్యుల గురించి కొంచెం చక్కగా అంటే వివరణ బాగా ఇచ్చినారు యోహాను గారు. యోహాను సువార్త ఎక్కువగా ఆయన యొక్క దైవత్వాన్ని గురించి యోహాను గారు చక్కగా వ్రాసినారు. అయితే ఆయన శిష్యులు 12 మంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఇస్కరియోతు యూదాతో కలిపితే 13 మంది అవుతారు. ఎట్లంటే ఆయన తన యొక్క అపోస్తలత్వాన్ని కోల్పోయినారు. తర్వాత అది ఇంకొకరికి అది వెళ్ళింది. తర్వాత 13వ వ్యక్తిగా పౌలు గారికి మాత్రం అపోస్తలత్వాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఎవరు అపోస్తలుగా లేరు. అట్లా ప్రభు వారిని పిలిచి వారిని అపోస్తలుగా వారిని పిలిచినట్లుగా మత్తయి సువార్తలో మనం చదువుతాము. అయితే అంద్రేయ మొదటి శిష్యుడు అంద్రేయ ప్రభువుకు. అయితే అతడు మొదట యోహాను శిష్యుడుగా, యోహాన్ అంటే ఎవరంటే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్తలో మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 35వ వచనము, 35వ వచనం నుండి చదువుతాను చూడండి. మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఆ 2 శిష్యులు దేవుణ్ణి వెంబడించినారనండి. తర్వాత ఇక్కడ 40వ వచనము, 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. అయితే ఒక నిమిషము, ఏదో మా ఫోన్ చేస్తుంది, అప్పుడే చేసింటి నేను. సరే, సారీ సిస్టర్స్. ఇక్కడ అంద్రయ్య మొదట ఈ యొక్క పేతురును ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా అంద్రయ్య మొదటి శిష్యుడిగా అయినాడనమాట. ఎట్లా అంటే యోహాను అతనికి పరిచయం చేసినాడు. ఏమనంటే, ఎదిగో లేక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేసినాడు. ఆ పరిచయం చేసినప్పుడు అంద్రయ్య దానిని అంగీకరించగలిగినాడు. ఎట్లంటే మొదట మన పాపముల కొరకై మనము బలులను అర్పించే వాళ్ళు యూదులు కదా. వాళ్ళు దహన బలులు నిత్యము దహన బలులు అర్పించేవాళ్ళు అనమాట. అర్పించే వాళ్ళ పాప పరిహారార్థ బలులుగా అర్పించేవాళ్ళు. ఆ బలిగా ఆ యోహాను పరిచయం చేసినాడు అనమాట. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నప్పుడు ఆంద్రేయ చాలా ఆశ్చర్యపోయినాడు అనమాట. ఆంద్రేయ అంగీకరించగలిగినాడు. ఆంద్రేయ యాక్చువల్లీ గలిలయుడు, అక్కడ బెత్సేదాలో ఆయన పుట్టినాడు అనమాట. ఆంద్రేయ అంటే అర్థం ఏమంటే పౌరుషము గలవాడు అని అర్థం. అక్కడి నుండి అతన్ని వెంబడించడానికి చాలా ఇష్టపడినాడు యోహానును.
ఎందుకంటే యోహాను ప్రభు మార్గమును సరళం చేయడానికి వచ్చిన వాడనమాట. ఆయన మాటలను ఆయన బాగా అర్థం చేసుకోగలిగినాడు. అది లేఖనముల నెరవేర్పుగా అర్థం చేసుకున్నాడు. అందుకే మేము మెస్సియాను కనుగొంటిమి అన్నాడు. మెస్సియా మెస్సియాను మనకి మెస్సియా అనే మాటకి ఏమర్థం? అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు. ప్రభు ఆత్మ నా మీదికి వచ్చెను, బీదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించినని యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనమును ఆయన గుర్తించినాడనమాట అంద్రియ. అందుకే అది నమ్మగలిగినాడనమాట. అయితే అతను అతను నమ్మి యోహానును యోహానును ఫాలో అవుతున్నప్పుడు ఈ యేసు ప్రభుల వారిని ఆయన పరిచయం చేసినాడు. పరిచయం చేసినప్పుడు ఈయన మొదటి మొదటి ఆ శిష్యుడిగా ఉన్నాడనమాట. తర్వాత తర్వాత యోహాను అంద్రియ అంతటితో ఆగకుండా తన తమ్ముడు, అంటే అంద్రియ పేతురు గారి కన్నా పెద్దవాడు అంద్రియ, తన తమ్ముడిని ఆ ప్రభువుకు పరిచయం చేసినాడు. తమ్ముడు ఎట్లా అండి, అతనికి కొంచెం అంటే చంచల మనస్తత్వం ఉంది, త్వరగా కోపపడే గుణం ఉంది కదా, రెల్లు లాంటి వాడనమాట. త్వరగా ఆ అంటే ఫాస్ట్ గా నిర్ణయాలు తీసేసుకుంటాడు, టకటక మాట్లాడేస్తా అంటాడు అనమాట పేతురు. అయితే ఆ పేతురుని తీసుకొని ప్రభువుకు పరిచయం చేసినప్పుడు ప్రభు వెంటనే ఒక మాట అన్నాడు చూడండి. యేసునొద్దకు అతను తోలుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడిని అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనుని చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు నీవు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు. ఎప్పుడే చెప్పినాడు చూడండి. ఎందుకంటే అతను రెల్లు లాంటి వాడు. కేఫా అనగా రాయి అని అర్థం. అంటే ఆ రెల్లు లాంటి వాడిని రాయిగా మార్చగలిగిన వెంటనే ఆయన చెప్పగలిగినాడు. ఆయనకు ముందే తెలుసు ఆయన జీవితము, పేతురు యొక్క జీవితము తెలుసు. అయితే రాంగ ఈ యొక్క వీళ్ళ యొక్క పరిచయములో వీళ్ళ యొక్క శిష్యరికములో ఎక్కువగా ఆంధ్రేయ పరిచయం చేసినాడు కదా. ఆంధ్రేయ పరిచయం చేసినాడు కానీ ఆంధ్రేయ ఎక్కువగా హైలైట్ కాలేదండి. ఆంధ్రేయ అంత హైలైట్ అటువంటి అతనికి తలాంతి లేదేమో కదా, అందుకు అతను అంత హైలైట్ కాలేదు. కానీ తన తమ్ముడైన పేతురు ఎక్కువగా ప్రాచుర్యము పొందినాడు అనమాట. అతన్ని కూడా పామరుడే, కానీ ప్రభు ఎక్కువగా అతన్ని ఎందుకో వాడుకున్నాడు. అంద్రేయ మరుగుగా ఉన్నాడు. అంత కాస్తో కూస్తో యోహాను కొంచెం వివరణ ఇచ్చినాడు, కానీ ఆంధ్రేయ గురించి ఇంకా మనమైతే ఆంధ్రేయ గురించి ఎక్కడా చదవము. అయితే ఆంధ్రేయ చాలా తన పేరుకు తగినట్టుగా పౌరుషము కలిగి జీవించిన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభుల వారు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినాడు కదండి. అప్పుడు ఆ చిన్న వాడిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చిన వాడు ఆంద్రేయ గారే అన్నమాట. అంటే వ్యక్తిగత సేవ. ఆయన జనసమూహములలో ఎక్కువ మందిలో ఆయన వాక్యం చెప్పలేడేమో గాని ఆయన వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తిగా మనం చూస్తామన్నమాట. అలాగనే వల్ల ఒకసారి ఫిలిప్పు ఈ గలిలయులను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని యేసుప్రభు దగ్గర నడిపించిన వాడు కూడా ఆంద్రేయనే. అంటే అట్లా అట్లా టూకీగా యోహాను చెప్పినాడు అనమాట. అట్లా చెప్పి దాన్ని బట్టి చూస్తే ఏమంటే వ్యక్తిగత సేవ ఆంద్రేయ గారు ఎక్కువగా చేసినాడు అనమాట. తనకు తెరమరుగుగా ఉన్నప్పటికీ తను చేసినటువంటి పరిచర్య చాలా గొప్పదండి. అతని ద్వారా చాలా మంది గొప్ప గొప్ప శతాధిపతి భార్యలు కూడా గొప్ప 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 స్థానాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రభులోకి వచ్చిన అనుభవాలు అతని జీవితంలో ఉన్నాయన్నమాట. అతడు సౌత్ రష్యాల వైపు ఎక్కువగా నల్ల సముద్రము ఆ వైపు ఎక్కువగా అతను పరిచర్య చేసినట్లు ఉందన్నమాట. అయితే ఆంద్రేయ ఏం చేసినాడంటే మొదట ఈ యొక్క శిష్యరికములో మొదట విడిచిపెట్టినాడు. అంటే ఏం విడిచిపెట్టినాడు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. ఎవరైనా తీస్తే త్వరగా చదివితే మంచిది. మత్తయి సువార్త 9:27. నేనే చదువుతాను.
యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఒక నిమిషము 9:20 యేసు అక్కడ నుండి 20 వెళ్ళుతుండగా ఆ, ఇద్దరు ఉమ్, గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేక వేసిరి. ఉమ్. ఒక్క నిమిషం సిస్టర్, ఒక్క నిమిషం. అది 1 minute సిస్టర్, 1 minute. యోహాన్ సువార్త 10:3 చదువుతారా? యోహాన్ సువార్త 10:3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన ఉమ్. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. వెలుపలికి నడిపించును. చాలు సిస్టర్. అంటే ఇక్కడ ఏమి అతని గొర్రెలు అతని స్వరము వినును అంటే ఏమి ఇక్కడ మొదట అతను ఏం చేసినాడంటే ఆ ఆ, తన యొక్క తన వృత్తి ఏమండి? అతను చేపలు పట్టేవాడు కదా, అంద్రయ్య పేతురు కలిసి చేపలు పట్టేవాళ్ళు అనమాట. అతను మొదట యేసుప్రభు పిలిచినప్పుడు అతడు తన వలలను విడిచిపెట్టినాడు. అది విడిచిపెట్టి ప్రభువును వెంబడించినాడు అనమాట. తర్వాత రెండవదిగా వినల్ల అంటే ఎవరి స్వరం విన్నాము? తన గొర్రెలు తన స్వరం, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయన్నమాట. అంటే ఆయన స్వరమును విని ఆయనను వెంబడించిన వ్యక్తి ఆంద్రేయ అన్నమాట. తర్వాత మనము విడిచిపెట్టాల అంటే ఏమంటే మొదట తన వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించినాడు అని వాక్యంలో ఉంది. అంటే మనం విడిచిపెట్టాల్సినవి ఏమున్నాయి? అది మనకు ఈ లోకంలో మనకు చాలా బంధాలు ఉన్నాయి కదా. ఎవడైనా నన్ను వెంబడించగోరినేడలా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించమని ప్రభులు వారు చెప్పినారు. అంటే ఏమి? బంధాలు అన్ని తెంచుకోమని కాదు అది అర్థం. దాని అర్థం అది కాదు. కానీ మనము ఏదైనా మనం ప్రభువును వెంబడించాలనుకుంటే వాటన్నిటిని మనము త్యజించాల. వాటన్నిటిని మనం పెంటతో సమానముగా ఎంచుకొని ముందుకు సాగాలన్నమాట. అది విశ్వాస యొక్క లక్షణం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూడండి జీవనోపాధి, ఇప్పుడు వాళ్ళు జాలరులు కదా, వాళ్ళ జీవనోపాధి పాపం వాళ్ళ చేపలు పట్టంది వాళ్ళు జీవించలేరు. వాళ్ళ జీవనోపాధి అది. కానీ ఆ జీవనోపాధిని వాళ్ళు వదిలేసినారు కదా. ఇప్పుడు ఉద్యోగం వదిలి నేనే ఉన్నాను, ఉద్యోగం వదిలి అంటే నేను అట్లా రాలేను కదా. కానీ ఆయన పిలుపు ఉన్నప్పుడు, ప్రభు పిలిచినప్పుడు ఆయన నమ్మతగిన వాడని వాళ్ళు నమ్మినారు. ఆయన వాళ్ళని పోషించగలడు, నడిపించగలడు అని నమ్మినారనమాట. మెస్సియా అంటే ఏమి? అభిషక్తుడు, రాబోయే అభిషక్తుడు ఇయనే అని అంద్రయ్య నమ్మినాడండి. అంద్రయ్య విశ్వసించడమే కాకుండా తన తమ్మునితో విశ్వసింప చేయగలిగినాడు, తమ్మునితో ఒప్పింప చేయగలిగినాడు. తను రావడమే కాదు గాని తమ్మునితో ఒప్పింప చేయగలిగినాడు. ఒకటి విడిచిపెట్టినాడు, తన వలలను విడిచిపెట్టి ప్రభును వెంబడించిన వాడు మొదట ఆంద్రేయ, తర్వాత పేతురు కదా. అయితే విడిచిపెట్టినాడు, తర్వాత విన్నాడు, ఆయన స్వరాన్ని విన్నాడనమాట. వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. ఆయన మాటలు ఎన్నో విన్నాడు. కనానపురములో పెండ్లు విందులు ఆయన చేసినటువంటి అద్భుతాలను ఆయన కన్నులారా చూచినాడు. మరి యోహాను చెప్పిన ఆ మాటలన్నీ, ప్రవచనాలన్నీ ఈయన విన్నాడు. విని విశ్వసించగలిగినాడు. మొదటిలోనే చెప్పండి, యూదులు ఎవరిని నమ్మరండి దేవుడు అంటే. కానీ ఈయన మాటలు, ఈయన ప్రేమ, ఈయన దయగల మాటలు, ఈయన ప్రేమ చూచినప్పుడు ఆంద్రేయ ఆశ్చర్యపోయినాడండి. ఆశ్చర్యపోయినాడు. ఒక చేపలు పెట్టే ఒక సామాన్య మానవుడు దేవదేవుణ్ణి గుర్తించగలిగినాడు కదా. ఎంత విశ్వాసము తన హృదయములో నుండి ఉప్పొంగిందో మనకు తెలియదు గాని కదా. ఆయన యోహానును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడము మొదలు పెట్టినాడు. యోహాను దానికి బాధపడలేదు, నా శిష్యుడేమో అక్కడ పోయినాడని. ఆయన కూడా ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని తను తాను తగ్గించుకున్నాడండి. అలా అంద్రయ్య ఆ విధంగా అతని శిష్యరికంలో ఉన్న ఆంద్రేయ ఇప్పుడు యేసు ప్రభు శిష్యరికంలోకి మారినాడు. యేసు ప్రభు శిష్యరికంలోకి వచ్చి ఇంకా చూసినాడో లేదో కదా, ఎంత ఇన్స్పైర్ అయినాడో, ఎంతగా ఆశ్చర్యపోయినాడో. తన తమ్ముణ్ణి అక్కడికి నడిపించినాడు. ఎవరండి? పేతురు. ఎంత గొప్ప
వ్యక్తి కదా పేతురు. ఎంత 2 పత్రికలు రాసినాడు కదా. ఈ పేతురు మాట్లాడితే సాతానా నువ్వు వెనక్కిపో అన్నాడు ప్రభు కదా. ఎన్నోసార్లు ప్రభుని ఆ పేతురు వెనక్కి లాగినాడు కదా. ఆ ఒక్కొక్కసారి కొన్ని మాటలు టపటపా మాట్లాడేస్తాడు. ఆ మలుపుని కొట్టినాడు, చెవి తెగ నరికినాడు. పేతురికి చాలా కోపం ఎక్కువ కదా. కానీ అటువంటి పేతురును దేవుడు రాయిలాగా మార్చినాడండి. పెద్ద దేవుణ్ణు దేవుని నేనెవరిని అనుకుంటున్నారు ప్రజలని అడిగినప్పుడు పేతురు ఒక మాట చెప్పినాడండి. ప్రభా, నీవు జీవం కలిగిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నేను నమ్ముతున్నానంటే, పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు అప్పుడే వాగ్దానం చేసినాడండి. పేతురు అటువంటి పేతురు తన తమ్ముడే, కానీ అతను గొప్ప వ్యక్తిగా మారడానికి కారణం ఎవరండి? ఆంద్రేయ కదా. ఆంద్రేయ అన్నమాట. ఇతను ఆంద్రేయ అంతా పేరు ఎక్కడ కానీ కనిపించదు. కానీ ఏ మాటలు ఒక మాట మాట్లాడకపోతే ఇంకో మాట మాట్లాడే ఒక పేతురు, అతని వర్తమానాల వలన ఒక్కసారి 3,000 మంది సంఘంలో చేర్చబడినారు. ఒకసారి 5,000 మంది అనేకులుగా చేర్చబడినారు. అపోస్తల కార్యంలో చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు అందరూ ఏమన్నా ఫీల్ అయినాడా అండి? ఏంది ఫస్ట్ నేను కదా దేవుని శిష్యుని, నేను దేవుని శిష్యుని అయితే దేవుడు అయినేమో నువ్వు కేఫా అంటావు, రాయి అవుతావు అంటావు, ఏంది ప్రభా ఫస్ట్ నన్ను పొగడల్లగా అని అన్నాడా? అనలేదు. అది ఆయన చిత్తం అండి. ఆయన క్షేమం కొరకు, ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఆయన కొంతమందిని ఎన్నుకుంటాడు. ఎన్నుకొని ఆయన వాడుకుంటాడు కదా. ఆ వాడుకున్నప్పుడు ఎప్పుడు ఆంధ్రేయ అలా ఫీల్ కాలేదు కదా. ఆయన పేతురుని గొప్ప స్థానంలో ఉంచినా గాని తను ఎప్పుడు ఫీల్ కాలేదండి. తన పరిమితిలో తనకున్నటువంటి తలాంతులతో ప్రభువుని సేవించగలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు ఆంద్రేయానండి. ఈయన చాలా ఆయన పత్రికలు రాసినాడు, ఎంతగానో సేవ చేసినాడు. అస్సలు పేతురు చాలా గొప్ప సేవ చేసినాడండి. అంతేకాదండి, పేతురు చాలా మరణము చాలా భయంకరమైనటువంటిది అన్నమాట. పేతురు హతసాక్షి అయినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో అతను హతసాక్షి అయినాడు. కానీ ఎప్పుడు గాని ఆంద్రేయ అలా ఫీల్ కాలేదన్నమాట. విన్నాడు, యేసు ప్రభువు మాటలు విన్నాడు, వెంబడించినాడు. తర్వాత ఏం చేసినాడంటే రెండవ రాజుల గ్రంథము ఫాస్ట్ గా తీయండి, ఎవరైనా తీస్తే. రెండవ రాజులు 18:6 చదువుతారా? రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. చాలు సిస్టర్. అతడు యెహోవాతో హత్తుకుని తర్వాత ఆయనను విడిచి వెంబడించుటలు కదా. వెంబడించేటప్పుడు ఎట్లా ఉండాలంటండి? ఆయన హత్తుకుని మనము జీవించాల. హత్తుకుని తర్వాత మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిలో ఎన్నడూను వెనుక తీయక, చూడండి చాలా బాగుంది మాట. వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. ఎన్నడూ వెనుక తీయలేదండి కదా. ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకున్నాడండి ఆంద్రేయ. ఎప్పుడుగానైనా ఆ నిర్ణయంలో వెనక్కి వెళ్ళలేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అనే పాట ఒక భక్తుడు తన యొక్క కష్ట పరిస్థితిలో, ఎంతో చావు పరిస్థితిలో రాసిన పాట అంటండి అది. కాబట్టి ఎప్పటికీ మనము వెనక తీయకూడదు. ప్రభువుని మనం అంగీకరించిన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనము వెనక తీయకుండా వెంబడించాలన్నమాట. తర్వాత ఆంద్రేయ వెనుక తీయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడనమాట. అపోస్తల కార్యములు 10:24 చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం సిస్టర్. మరునాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి
వారి కొరకు కనిపెట్టి ఉండెను. చూడండి, కొర్నేలి ప్రభు నమ్మినాడు కదా, ప్రభు నమ్మినాడు. కానీ కొర్నేలి ఇతరులతో పంచుకోలేడు, ఇతరులకు చెప్పలేడు. తనకి అంత తలాంతి లేదేమో, అంత మ- తెలియదేమో, చెప్పే విధానము తెలియదేమో అతనికి. కాబట్టి ఏం చేసినాడంటే బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. మనం మాత్రమే వెంబడించకూడదండి, మన బంధువులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆ చిన్న చిన్న ప్రపంచాలస్తాలను వదిలేస్తున్నాం, మన ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవాలి కదా. ఇక్కడ బంధువులు అంటే చూడండి, నాకు వేశ్య, ఒక రాహాబు వేశ్య గుర్తుకొస్తుంది కదా. రాహాబు తనొకతే నమ్మిందా అండి? ఆ ఇంటిలో తనొకతే రక్షణ పొందాలనుకుందా? లేదు కదా. తన బంధువులను, తనకి అందరు ఎవరెవరు నిలవైన వారందరిని ఆ ఇంటిలో చేర్చుకుంది. ఆ ఎర్రదారం కట్టినప్పుడు ఆ యొక్క మరణదూత దాటి వెళ్ళిపోయినాడు కదా, రక్షణ పొందింది. రహాబు తన బంధువులను రక్షించుకోగలిగింది. స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. చూడండి, ఎవరి కొరకు, ఎవరు వస్తున్నారు అక్కడికి? పేతురు వస్తున్నాడు వాళ్ళ ఇంటికి కదా. పేతురు ద్వారా వాక్యము చెప్పించాల. అతని ద్వారా అయినా వాళ్ళు నమ్ముకుంటారేమో, అంగీకరిస్తారేమో యేసు ప్రభుల వారినని ఆశపడినాడండి కొర్నేలి కదా. అలాంటి ఆశ మనకు కూడా ఉండాలి. మన దేవుడు, మనము దేవుణ్ణి అంగీకరించినాము, మన పాపాలను మనము ఆ, ఒప్పుకున్నాము, విమోచించబడినాము. అయితే మన బంధువులు, మన భర్త, మన పిల్లలు, ఆ మన బంధువులు, ముఖ్యంగా మన కుటుంబము, మన బంధువులు, తర్వాత స్నేహితులు, ఇంకా అనేకులను మనము నడిపించడానికి మనము స- దృఢ నిశ్చయం కలిగి విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు ప్రభువు మన కార్యాన్ని సఫలం చేస్తాడనమాట. కాబట్టి అంద్రియ తనొక్కడే వెంబడించి వాటికి ఆగిపోవాలనుకోలేదు కదా. తన తమ్ముడైన పేతురును ప్రభువుల వారికి పరిచయము చేసినారనమాట. అలా ప్రభువుల వారికి పరిచయం చేయడం వలన ఎంతో గొప్ప పరిచర్య జరిగిందనమాట. అంతేకాకుండా మనం ప్రభులోకి వచ్చినప్పుడు వెనుక తీయక మనం ముందుకే సాగిపోవాలి. ఎప్పుడు వెనక్కి తీయకూడదు అనమాట. మనం దేవుని నమ్మిన బిడ్డలం, యేసు ప్రభు బిడ్డలముగా మనం ముందుకు సాగువారమై ఉండాలి. గాని వెనుక తీయడం వలన ఆయన ఆత్మకు శాంతి ఉండదండి. ఆయన ఆత్మలో చాలా బాధపడతాడంట మనం వెనుక తీస్తే అన్నమాట. అదే అన్నమాట. ఆ తర్వాత ఆ ఈ యొక్క ఆంధ్రయాతన పేతురు పేతురు నడిపించడమే కాకుండా తర్వాత ఫిలిప్పును కూడా ఆయన ప్రభు దగ్గరికి నడిపించినాడు అనమాట. తర్వాత ఇంకొక విషయం ఉందండి, ఏమంటే ఆంధ్రియ వచ్చేసి కపెర్నహూములో ఆయన కాపురం ఉన్న వ్యక్తి అనమాట. కపెర్నహూములో కాపురం ఉన్నప్పుడు అతను కపెర్నహూము వాడుగా పిలువబడినాడు. అక్కడికి ప్రభువు వెళ్ళినాడు అనమాట. ఆంధ్రియ అసలు పేరు యోనా. యోనా అంటే మామూలు చేపలు పట్టే వాళ్ళని యోనా అంటారంట. మరి అది నేను ఇప్పుడు చదివినాను దాంట్లో. లూకాసు వార్త 4:3 చదువుతారా సిస్టర్? లూకాసు వార్త 4:3. నాకు ఇక్కడ లైట్ లేదు, సరిగ్గా కనిపించడం లేదు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను చదువుతాను. ఆ 35 అనుకుంటా. ఒక నిమిషం సిస్టర్. లూకాసు వార్త 3:35 చదువుతున్నాను చూడండి. ఆ నాహోరు పెరుగుకు రుయాకు, రుయా పెలుగుకు, పెలుగు ఎవరికి, ఎవరికి షెలహు, షెలహు కేయినాకు, కేయినాకు అర్పక్షదు. అంటే ఏమర్థం అంటే ఇక్కడ వంశావళి, ఈ వంశావళిని బట్టి ఆ యొక్క ఈ వంశావళిని బట్టి యేసు ప్రభుల వారు ఆ వంశావళిలో జన్మించినాడని ఆంద్రేయ విశ్వసించినాడు అని పండితులు అభిప్రాయపడతారనమాట. ఈ వంశావళిని పర్ఫెక్ట్ గా లూకా మాత్రమే రాసినారు, ఇంకా ఎవరు రాయలేదన్నమాట. తర్వాత ఈ యొక్క గ్రీసు దేశస్తులను ఎక్కడ నడిపించినాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 20 12-20 చదవమంటారండి? చదువు సిస్టర్. పండుగలో ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులై ఉండిరి. వారు ఆ వారు గలిలయలోని
గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాడు. అంద్రేయు ఫిలిప్ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. చాలు అందుకు యేసు అంటే చాలు సిస్టర్. ఇక్కడ ఏముందంటే గలిలయ బేసేదా ఫిలిప్పు వద్దకు ఎవరు వచ్చినారు? గ్రీసు దేశస్తులు వచ్చి, అయ్యా మేము యేసు ప్రభువును చూడగోరుచున్నామని అడిగినారు కదా. అడిగితే ఫిలిప్పు డైరెక్ట్ గా తీసుకొని పోలేదండి. ఆంద్రియకి చాలా వ్యక్తిగతమైనటువంటి పరిచయం ప్రభుతో ఉంది కాబట్టి, అయ్యా వాళ్ళు ఎంత ఇట్లా అడుగుతున్నారు, యేసుప్రభుని పరిచయం చేయమంటున్నారు, ఎట్లా ఆంద్రేయ అన్న అని అడిగినాడు అనమాట ఫిలిప్ గారు. అడిగితే ఫిలిప్ ఆంద్రేయ ఇద్దరు వెళ్తాం రండి అని వాళ్ళని కూడా పిలుచుకొని పోయి ప్రభుకు పరిచయం చేసినాడు ఆంద్రేయ. చూడండి, ఆయన ఎక్కువగా కనిపించడం లేదు కానీ ఆయన పరిచర్య చాలా గొప్పదండి. ఆయన చాలా గొప్ప పరిచర్య. అట్లా వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి నడిపిస్తూ వచ్చినాడు. అందరూ చూడాలనేది ఏమీ లేదు మన పరిచర్య కదా. వ్యక్తిగతంగా గుంపులుగా మనం వెళ్ళి తెలియని వారికి మనము అనేకులను మనం ప్రభు వైపుకు నడిపించవలసిన బాధ్యత మనకెంతైనా ఉంది అనమాట. ప్రభుకు అది మనం ఇచ్చే ప్రభుకు మనం ఇచ్చే కృతజ్ఞత అండి. మనల్ని రక్షించిన ప్రభువు అందరినీ శిష్యులుగా చేయమని కోరుకున్నాడు కదా. అందరినీ అందరినీ ప్రసంగికులుగా చేయమని కోరుకోలేదు ప్రభు, గాని ఆయన శిష్యులుగా చేయమని ఆయన కోరుకుంటున్నాడు. మనమందరం ఆయన శిష్యులమే, ఆయన స్నేహితులం. యోహాను సువార్తలో యోహాను గారు చెప్తున్నారు, మనము ఆయన స్నేహితులని ఆయన ఇష్టపడుతున్నాడు అనమాట. తర్వాత ఈ యొక్క ఆంద్రేయ అంటే నేను చెప్పినాను కదండి, పౌరుషము గలవాడు. పౌరుషం గలవాడికి ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయము. ఫాస్ట్ గా దేని సిస్టర్, టైం ఎంతో చూసుకోలేదు నేను. మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం 13 వచ్చిన సరే సిస్టర్, 16-13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మొదట ఏమన్నాడండి సిస్టర్? మెలకువగా ఉండడు. మెలకువగా జాగ్రత్త పడాల. మనం చాలా మెలకువగా ఉండాల, వివేకము కలిగి ఉండాల, చాలా జాగ్రత్తగా ఉండాల. రెండవది ఏం చెప్పినాడు? విశ్వాసమందు నిలకడగా ఉండాల. వెంబడించిన మనము మెలకువగా ఉండాల, విశ్వాసములో మనం పడిపోకూడదు, నిలకడగా ఉండాల. మన విశ్వాసం ఎప్పుడు సడలిపోకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, నీకేం జరిగినా విశ్వాసంలో నిలకడ. చాలా కష్టం ఇది చెప్పడం కదా, కానీ మనం నిలకడగా ఉండడం ఆయనకి ఇష్టం అన్నమాట. నిలకడగా ఉండడం. పౌరుషము గలవారైండడి. ఆంధ్రేయ అంటే అర్థం ఏమండి? పౌరుషము గలవాడు ఆంధ్రేయ. పౌరుషముతో బతికిన వాడు ఆంధ్రేయ. పౌరుషము గలవాడై ఉండడు. ఈ మాట ఇంకొకసారి యోబు గ్రంథంలో ఒకసారి చూడండి. యేసుప్రభుల వారు మాట్లాడినారు అక్కడ. 40 అధ్యాయము 7వ వచనం. యోబు 47. యోబు గ్రంథం 47. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో. చాలు సిస్టర్. పౌరుషము కలిగి నడుము కట్టుకోమన్నాడు. పౌరుషమును నడుము కట్టుకున్నాడు. పౌరుషము కలిగి మనం ప్రభు కొరకు జీవించే వారమై ఉండాల, మెలకువగా ఉండాలా, విశ్వాసమందు నిలకడగా ఉండాలా, పౌరుషం గలవారై ఉండాలా. తర్వాత ప్రేమ గలవారు. పౌరుషం ఉందని మనము ప్రేమ చూపించకుండా ఉండకూడదు. ప్రేమ కలిగిన వారమై ఉండాలి. మన సహోదరుల పక్షంగా, మన సహోదరుల పక్షంగా, మనకు మేలు చేసినా, మనకు కీడు చేసినా వాళ్ళ పక్షంగా మనము ప్రేమ కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు పౌలు చెప్పినాడు అనమాట. అంత మాత్రమే కాకుండా యోబు గ్రంథమే సిస్టర్, మన ఇంకొక మాట ఉంది చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. 38:3. సిస్టర్, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము అంటే పౌరుషము కలిగి నువ్వు జీవించాల. పౌరుషం లేకుండా జీవించడం మంచిది కాదు. ఎవరి గురించి పౌరుషం కలిగి ఉండాల? నువ్వు నీ యొక్క ప్రభువు గురించి, ప్రభువును బట్టి నువ్వు పౌరుషం కలిగి
నువ్వు పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. పౌరుషం కలిగి నువ్వు జీవించాల్సిన అవసరం ఉంది. పౌరుషం కలిగి అనేకులను నువ్వు ఆయన శిష్యులుగా చేయాల్సిన అవసరము ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు, అందుకే మెలకువగా ఉండేది అన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావా? నిద్రించుచున్న నీవు మేలుకొను అంటున్నాడు కదా. నువ్వు మేలుకొని ఇంకా చాలు, రాత్రికి చాలా గడిచెను, పగలు సమీపించెను, ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు, రిమ్ము తేజరిల్లుము. ఆయన కార్యములను నువ్వు ఆ ప్రకాశమైనటువంటి వెలుగులో నువ్వు వెలుగుచు చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నమాట. అయితే మనం నడుము కట్టుకోవాలంటే ఇంకొక మాట, సామెతల గ్రంథంలో ఒక మాట చూడు సిస్టర్, 31 అధ్యాయము, సామెతలు 31 లాస్ట్ అధ్యాయం 31:17 వచ్చిన చదువుతారా సిస్టర్? 31:17. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చాలు, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని పౌరుషము కలిగి, నడికట్టు అంటే ఏమి, మా పౌలు చెప్పినాడు కదా, సత్యమును దట్టి కట్టుకోమన్నాడు. సత్యమును దట్టి, నడికట్టు అంటే ఏమంటే బలమునకు సూచన. అది నడుము బలంగా ఉంటేనే మనం చక్కగా నిలవబడతాం, అవునా కదా సిస్టర్? నడుము బలంగా లేకుంటే వంగిపోతాం కదా. అది అలా కాకుండా నడుము బలంగా ఉండాలంటే మనము విశ్వాసమందు నిలకడ, ప్రార్థన యందు మెలకువ, పౌరుషము కలిగి, ప్రేమ, ఒకరి అందకరు ప్రేమ కలిగి జీవించాల్సిన అవసరము ఉన్నది. ఒకరిని ఒకరు సహించుచు, ఒకరిని కంటే ఒకరు యోగ్యులని ఎంచుకొనుచు మీరు ముందుకు నడచమని పౌలు మనకు చెప్పినాడు. అయితే అంద్రియ చూడండి, ఆయన పౌరుషము కలిగి జీవించినాడు. ఎట్లా అంటే అతను ఒక శతాధిపతి భార్యకి వాక్యం చెప్పినప్పుడు ఆమె అంగీకరించిందంటండి. ఆమె అంగీకరించినప్పుడు అతనికి చాలా కోపం వచ్చిందంటండి. అతనికి కోపం వచ్చి అతన్ని ఏం చేసినాడంటే, తన భార్యని ఏమి అనలేక అతను ఇతన్ని భయంకరంగా రాళ్లతో కొట్టించినాడంటండి. రక్తాలు కారుతున్నాయంటండి. కానీ ఆయన ఏమాత్రము సల్లుకోలేదు, వెనక్కి తిరగలేదు, అసలు ఇంకా వెనక్కి వెళ్ళలేదండి. అన్ని దెబ్బలు తిన్నాడంట, రక్తాలు కారుతున్నాయంట, అయినా చనిపోలేదంటండి. అతను చనిపోలేదని వాళ్ళు ఏం చేసినారంటే, ఎక్స్ ఆకారంలో, ఎక్స్ అంటే మీకు తెలుసు కదా, ఎక్స్ ఆకారంలో అతన్ని సిలువ వేసినారంటండి. ఆ సిలువలో వేలాడుతూ 2 దినాల తర్వాత అతను చనిపోయినాడంటండి. పౌరుషము కలిగి చనిపోయినప్పుడు కూడా అతని పౌరుషముతో హతసాక్షి అయినాడు ఆంద్రేయ కదా. అయితే అతను హతసాక్షి అయినాడు, పేతురు కూడా హతసాక్షి అయినాడు. కానీ పేతురు ఎక్కువ పరిచర్య చేసినాడు. ఆ పరిచర్య కారణం ఎవరండి? ఆంద్రేయ కదా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ ఉంటాడు. నేను ముందు వచ్చినా నేనే చెయ్యాలా అనేది లేదు కదా. ఆంద్రేయ అలా అనుకోలేదు కదా. ఆయనకు వచ్చిన పేతురుని గొప్ప స్థాయిలో ప్రభు నిలబెట్టినప్పుడు దాన్ని ఎంతో సమ్మతించగలిగినాడు, తన హృదయంలో అంగీకరించగలిగినాడు. ఎందుకు చెప్పండి? అది ఎవరికి సాధ్యం? ఆత్మీయులకు మాత్రమే దాని యొక్క విలువ, ప్రభు యొక్క చిత్తం తెలుస్తుంది కదా. అది ఆత్మీయులు మాత్రమే గ్రహించగలుగుతారు, కానీ మామూలుగా ఉండేవాళ్ళు అది గ్రహించలేరు అనమాట. అంద్రియకి ఎంతో నెమ్మది ఉందంట అండి, ఎంతో సహనం. అతను పరిచర్య వ్యక్తిగత, అసలు నిశ్శబ్దంగా పరిచర్య చేసిన వాడు ఆంద్రేయ అండి. మన వాళ్ళ శిష్యుల అందరిలో అంత చక్కని పరిచర్య. అందుకే అతను ప్రథమ స్థానంలో, ఆయన మొదటి అపోస్తలుడుగా ఉన్నాడనమాట. పౌరుషం కలిగి జీవించినాడు, బలవంతుడై జీవించినాడు. అది చూడండి, మన పేతురు పరిచర్య ఎలా ఉందో అపోస్తల కార్యములు 5వ అధ్యాయము ఒకసారి చూడండి, 41. అపోస్తల కార్యములు 5:40 చూస్తారా ఫస్ట్? ప్రతి దినము దేవాలయములలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. కాదమ్మా, 5:41. 5:40 సిస్టర్. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. చూడండి సిస్టర్, ఆ నామము కొరకు అవమానం పొందుటకు, ఆ నామము కొరకు అవమానం, రాళ్లతో కొట్టబడినారు, రంపములతో కోయబడినారు, ఈడ్వబడినారు, చర్మము ఒలిచినారు, పైన కట్టెకు వాళ్ళను కట్టి కింద మంట పెట్టి వాళ్ళని చంపినారు.
సలసల కాగే నూనెలో వేసినారు కదా. కానీ వాళ్ళు ఇప్పుడు చూడండి, మనకి కొంచెం బాధ వస్తేనే నిజంగా మనం తట్టుకోలేం కదా. చూడండి, ఆయన చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందుకు వారు కంటిన్యూస్ సంతోషించుచు సంతోషించుచు తర్వాత ఏం చేస్తారు, మహాసభ ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటి ఇంటింటను మానక బోధించుచు, మానక ప్రతి ఇంటికి వెళ్ళేవారండి. వాళ్ళు బోధ చేయడం మానలేదు. ఎందుకంటే అలా బోధ చేయడం నిషేధం. ఆయన మెస్సియా అని చెప్పకూడదు, ఆయన దేవుడని చెప్పకూడదు, అక్కడ నిషేధం ఉంది. కానీ వాళ్ళు భయపడలేదండి, భయపడలేదు. వాళ్ళు రాళ్లతో కొట్టిన, వాళ్ళు ఖడ్గముతో చంపబడినాడు యాకోబు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క యోహానే సహజ మరణం పొందినాడండి. ఒక్క యోహాను సహజ మరణం పొందినాడు. అది ఆయన చిత్తమైంది. వీళ్ళందరూ భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించినారండి. కానీ దాన్ని సంతోషముతో దాన్ని వాళ్ళు పొందుకున్నారండి. సంతోషముతో వాళ్ళు దాన్ని అంగీకరించినారు కదా. మనకి కొంచెం కష్టమైతే నిజము, చాలా ఇబ్బంది, ఈ మాట చెప్పడం కష్టము. ఎందుకంటే ఇప్పుడు సిస్టర్ చెప్పినారు కదా, మా హస్బెండ్ కి అది కిడ్నీలో వచ్చింది క్యాన్సర్. అయితే కిడ్నీ తీసేసినాము. అయితే అది బ్లడ్ బాడీలో కొంచెం స్ప్రెడ్ అయినట్లు మాకు కనిపించిందండి 3వ నెల తర్వాత. దానికి కీమో ఆయన తట్టుకోలేడని మేము ఇమ్యూనోథెరపీ ఇస్తున్నాము. అది ఒక ఇంజెక్షన్ 2,20,000 అవుతుందండి, ఒక డోసు. అట్లా 2 డోసులు నెలకి ఇవ్వాలి. 4.5 లక్షలు ఒక నెలకు కావాలి. అట్లా 12 నెలలు తీసుకోవాలి. అది ఆ కష్టములు శ్రమలు మనం సంతోషంగా ఉండలేం కదా. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభువునందు మీరు సంతోషించుడి. ఆయనను కూడా ఇబ్బందులు పెట్టినారు. ఆయన కూడా ఎన్నో కష్టాలు నష్టాలు, ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినాడు కదా. కానీ ఆయన జయం పొందినాడు. దేవుడు మనకు జయం ఇస్తాడనే విశ్వాసముతో ముందుకు సాగమని ఆయన మనకు చెప్తున్నాడు అనమాట. ఆయన ప్రతి దినము దేవాలయములు, ప్రతి దినము మనం చెప్తున్నామా, ఇంటింటికి వెళ్ళి చెప్తున్నామా, వ్యక్తిగతంగా చెప్తున్నామా, ఎంతసేపు మనం మైకుల ముందర ఎంతసేపు మనము ప్రజలందరూ చాలా మంది రాళ్ళ మనకి ప్రసంగాలు చేయాలా కదా. లేదంటే ఇవి ఉన్నాయా మనలో, ఎంతసేపు మనం ఎక్స్పోజ్ కావాలనుకుంటున్నామా, అందరేలాగా మరుగు చేయబడి మనం గొప్ప సేవ చేస్తున్నామా. చూడండి, ఆలోచన చేయండి. ఎందుకో నాకు ఈ తలంపు వచ్చింది ఈరోజు. ఆ పౌలు నడిపించింది ఎవరండి? బర్నబా కదా. బర్నబా ఏమైనాడండి? మరుగైనాడు. చాలా వరకు మరుగైపోయినాడు బర్నబా. ఒక రేంజ్ లో పౌలును ప్రభువు వాడుకున్నాడు. కానీ బర్నబా సేవ తక్కువ అండి? కాదు కదా. పౌలుకు చేసిన సేవను తో సమానమైన సేవ చేసినట్లే బర్నబా కదా, పౌలును నడిపించినాడు కదా. అట్లా తర్వాత తిమోతి ఎక్కువ పరిచర్య చేసినాడు. అపోల్లో ఉన్నారు కదా, శీలలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, అకుల ప్రిస్కిల వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎక్కువ తిమోతి ద్వారా పరిచర్య చేసి ఎక్కువ వాడబడినాడు తిమోతి కదా. అంటే అలా ఒక్కొక్కరిని ఆయన గొప్పగా వాడుకుంటాడు. ఆయన క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు ఆయన వాడుకుంటాడు. కొంతమంది మరుగు చేయబడతారు, ఎందుకో తెలియదు అది కదా. కొంతమంది పేర్లు కూడా ఉండవచ్చు బైబిల్ వాక్యం, వాళ్ళ ద్వారా ఎంతో గొప్ప సేవ జరిగింటుంది. వాళ్ళ పేర్లు కూడా కనీసము ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచలేదు. కొంతమంది చరిత్రలుగా, కొన్ని పుస్తకాలుగా రాసినాడు. కొంతమంది ఒక్క వచనంలోనే రాసినాడు. ఎవరు చెప్పండి, ఒక్క వచనంలోనే చరిత్ర రాసిన వాడు చెప్తారా? ఒకే వచనంలో ఉంది ఆయన చరిత్ర. సిస్టర్ యోహాను ఏమన్నా ఐడియా? యోహాను ఒక వ్యక్తి చరిత్ర ఒక వచనంలోనే ఉంది. ఎబ్బేజు గురించి ఒకే ఒక వచనం కదా. ఎబ్బేజు ప్రార్థన చేసినాడు, ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు కదా. ఒకే వచనమే. కొంతమంది పెద్దగా ఒకే వచనం. యూదా పత్రిక ఒకే అధ్యాయమే. కానీ ఆటం బాంబు లాంటివి భయంకరమైనటువంటి పత్రికలు,
చదువుతా భయం అవుతుంది మనకి యోధా పత్రిక. ఎంత డెప్త్ గా రాసినాడండి యోధా. కో బ్రదర్, మన యేసు ప్రభుల వారి కో బ్రదర్ ఆయన కదా. అలాగున ప్రభు వాళ్ళని వాడుకోగలిగినాడు. అంతగా ముందుకు సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఆంధ్రేయలాగా మనము చేయాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. అలాగను మనం ముందుకు సాగాల. మనం రక్షణ పొందినాము, మంచిదే. అలాగే మనం అక్కడే ఉండిపోకూడదు. ఆ రక్షణలో మనం ముందుకు సాగడం ఏమంటే అనేకులను ఆయనకు మనము శిష్యులుగా చేయాల. అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి, సాక్షిగా జీవించాలి. నీ సాక్ష్య జీవితమే ఆయనకెంతో అవసరం. మన సాక్ష్య జీవితం ద్వారా మనము అనేకులను నడిపించవచ్చండి. మనం ప్రసంగాన్ని చేయాల్సిన అవసరం ఏం లేదు. మన ప్రభు మనకు చేసిన మేలులు మనం చెప్పడము ద్వారా మనము అనేకులను నడిపించవచ్చు. మరి పేతురుకి ఏమని చెప్పినాడో అందరే మనకు తెలియదు కదా. పేతురు ముందే చాలా కోపిష్టి కదా. త్వరగా మాట వినేవాడు కాదు, త్వరగా అణిగేవాడు కాదు కదా. ఒక మాటకు 4 మాటలు అనేస్తా అంటాడు కదా. కానీ అటువంటి పేతురుని చూడండి, గొప్ప రచయిత, గొప్ప ప్రసంగికుడుగా, గొప్ప హతసాక్షిగా ప్రభు అతన్ని మార్చగలిగినాడు. మనకు అన్ని క్వాలిటీస్ ఉంటే దేవుడు మనల్ని వాడుకోడండి. ఈ లోకంలో వెర్రివారిని ఆయన వాడుకున్నాడు. ఈ లోకంలో పనికి మాలిన వారిని ఆయన గొప్పగా వాడుకున్నాడు. ఈ లోకములో ఏమిటికి మరి వీళ్ళేమి పనికిరాచి వీళ్ళొచ్చి అని అన్న వాళ్ళని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన వారిని దీవించినాడు, వారిని ఆశీర్వదించినాడు, వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగినాడు. అది మన ప్రభు యొక్క గొప్పతనం అండి. ఏ దేవుడు అటువంటి దేవుడు లేడు. ఈ ప్రపంచంలో ఏ గ్రంథములో కానీ అటువంటి దేవుడు లేడండి. అటువంటి దేవుడు ఉన్నాడని చాలా మందికి తెలియదంట అండి. యెషయా గ్రంథంలో ఒక మాటను చూడండి, నాకు గుర్తొస్తాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయం అనుకుంటాను. 65 నిన్ననే చదివాను. 64వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనం చదువుతారా సిస్టర్? 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషుడు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం దేవుడు జీవం కలిగిన దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మనలను నడిపించే దేవుడు, మనల్ని విమోచించిన గొప్ప దేవుడు. మనం ఆయన భార్యగా చేసుకున్నాడు కదా. ఆయన పెళ్లి భార్య. మనం సంఘములో చేర్చబడిన సజీవరాళ్ళం, ఆయన మందిరంలో కట్టబడుచున్న వారం కదా. ఇన్ని ఆధిక్యతలు మనకిచ్చిన ఈ దేవుడు కలడన్న విషయము చాలా మందికి తెలియదు. మళ్ళీ అటువంటి అందరికి పరిచయం చేద్దాం మనం మన ప్రభువుని. ఆంద్రేయ ఎలా పరిచయం చేసినాడు, ఆంద్రేయ ఎలా తన శిష్యరికములు అనేకులను శిష్యులుగా చేసినాడు. మనం కూడా ఆయనను అనేక మందిని శిష్యులుగా చేయడానికి మనం ముందుకు సాగుదాం. మనం ఆడవాళ్ళం, మనం బలహీనులమే, కానీ అనేక అంత్య దినములలో నేను నా పనికత్తెల మీద శుద్ధ జలం జల్లుతానన్న, పనికత్తెలను లేపుతానన్నాడు. తన ఆత్మత అభిషేకించి వాడుకుంటానన్నాడు. మన పరిధిలో మనం ఏం చేయగలమో, ఎలా చేయగలమో అంత మాత్రంలోనే అనేకులను మన ప్రేమ ద్వారా, మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క సాక్ష్యము ద్వారా ప్రభువులోకి నడిపించడానికి ప్రభు తన కృపను మన ఎడల విస్తరింపజేయను గాక. ఎందుకో ఇది ఆంధ్రేయ గురించి చెప్పాలి, నాకు చాలా ఆశ కలిగింది. ఆయన మన చదువుతా అన్నప్పుడు నేను యోహాను సువార్త చదువుతున్నాను. ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చినాను. ఆంధ్రేయ ఎంత చక్కగా 3 దగ్గరలా యోహాన్ రాసినాడు. ఇంకా అందరూ మిగతా వాళ్ళ మాత్రం కూడా రాయలేదు. కానీ ఆంధ్రేయ గురించి ఆ మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. అందుకే చెప్పాలని ఈరోజు ఆ తలంపు కలిగి మీతో పంచుకున్నాను. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కేజమ్మకు, ప్రభుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. వందనాలు సిస్టర్స్. వందనాలు. మరి ఆంధ్రేయ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము. అందరికి తెలిసినవే శిష్యులు
మరి పేతురు గురించి కొన్ని మాటలుగా మరి చూసుకున్నాము. మరి పేర్ పాయింట్స్ ఉంటే చెప్పండి, ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన చేద్దాం. సిస్టర్, నేను మేరీని, మా బాబు చంద్ర ఆఫీస్ పర్పస్ లో హుబ్లీ వెళ్తున్నాడు, క్షేమంగా వెళ్ళి వచ్చేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఓకే ఓకే. మిశ్రానా బాబు పేరు ఏం చెప్పారు? సుచేంద్ర. సుచేంద్ర. ఓకే సుచేంద్ర. సిస్టర్, నేను ప్రమీల అండి. చెప్పండి. నేను హెబ్రోన్ హాస్టల్ సూపరింటెండెంట్ గా చేస్తున్నాను. అక్కడ ఫండ్స్ లేవన్న కారణం ఎక్కువగా ఉంది. ఫండ్స్ రావడం లేదు, మాకు హాస్టల్ కి రావాల్సిన ఫండ్స్ రావడం లేదు. వాటి కొరకు ప్రార్థన చేయండి అమ్మా. ఓకే సిస్టర్. FCRA ఫండ్స్.